నమస్కారం అండి, దిస్ ఇస్ #you. తమిళనాడులో రాజకీయాలు ఒక రకంగా మారట్లేదు, ప్రతి క్షణం మారిపోతున్నాయి. టీవీకే పార్టీ అధినేత విజయ్కి నిన్న గవర్నర్ ఎదురుదెబ్బ తగిలింది. కానీ విజయ్ తనకి బలం ఉంది, నిరూపిస్తాను అని చెప్పి ఈ రోజు ఆల్రెడీ గవర్నర్ రెసిడెన్స్ కి బయలుదేరిపోయారు. నిన్నటి దాకా ఆయనకున్న భద్రతా సిబ్బందిని అవనండి, కాన్వాయ్ అవనండి, ప్రతి ఒక్కటి తొలగించారు. విజయ్ తలపతి ఈ రోజు ఆల్రెడీ తన ఫామ్ హౌస్ లో AIADMK వాళ్ళందరూ వెళ్ళిపోయి విజయ్ వాళ్ళ కార్యకర్తలందరితోనూ వాళ్ళు కలిసిన ఎమ్మెల్యేలతో కూర్చుని వాళ్ళ మద్దతు ప్రకటించారు. ఇప్పుడున్న షార్ట్ లిస్టెడ్ కౌంట్ కనుక మనం చూస్తే ఒక్కసారి జస్ట్ హ్యావ్ అ లుక్, మనకి క్లియర్ గా అర్థమవుతుంది. 159 స్థానాల్లో మెజారిటీ ప్రూవ్ చేసుకోబోతున్న విజయ్ తలపతి తమిళనాడులో. దిస్ ఇస్ అ హిస్టరీ. దిస్ ఇస్ అ హిస్టరీ, రియలీ అ హిస్టరీ. 108 స్థానాలు సింగిల్ గా గెలిచి ఒక్క మగాడు నుంచున్నాడు ఈ రోజు. అతని హిస్టరీ చూడండి ఒకసారి. ఇక్కడ 107 స్థానాలు ఇక్కడ టీవీకే పార్టీకి ఆల్రెడీ గెలిచారు, ఇది అందరికీ తెలిసిందే. దాని తర్వాత 5 స్థానాలు కాంగ్రెస్ మద్దతు ఇచ్చేశారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎన్డీఏతో అలయన్స్ ఉంటే షరతులు కూడిన మద్దతు మేము వెనక్కి వెళ్ళిపోతాం అని చెప్పారు. ఇదే తరుణంలో ఇంకా AIADMK వీళ్ళు ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేసి 47 మంది ఈరోజు విజయ్ ఫామ్ హౌస్ లో మీటింగ్ కి రెడీ అయిపోయారు, పొత్తుకు రెడీగా ఉన్నాం అని చెప్పారు. గవర్నర్ ని కలవడానికి వెళ్తున్న విజయ్ ఆల్రెడీ సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు తనకి ఇక్కడ జరుగుతున్న అన్యాయం మీద. అట్ ద సేమ్ టైం DMK ఇది బాగోదు, ప్రజలు హర్షించరు అని చెప్పి రియలైజేషన్ మొదలైంది. ఆ రియలైజేషన్ లో వచ్చిన జ్ఞానగులికల్లో 6 నెలలు టైం ఇస్తాడంట విజయ్కి. తను ఇంప్లిమెంట్ చేసిన పథకాలన్నా ఇంప్లిమెంట్ చేస్తే చాలా బేష్ అని చెప్పి, తను ప్రజలకి వ్యతిరేకంగా వెళ్ళను, ప్రజలు ఏది కోరుకుంటే అదే జరుగుతుందని చెప్పి ఈ రోజు స్టాలిన్ ఆల్రెడీ స్టేట్మెంట్ చేశాడు. నిన్న రాత్రి దాకా వాళ్ళు క్లియర్గా 120 స్థానాలు మాకే ఉన్నాయి, మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. మొదటి 2.5 సంవత్సరాలు పళనిస్వామి, తర్వాత ఈయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వీళ్ళు సీఎంగా అవుతాం అని చెప్పి ఇంకొక పార్టీని ఎదగనీయకుండా చూద్దాం అన్న స్టెప్లో రాష్ట్రం అంతటా ఒక రకంగా ఉవ్వెత్తు ఎగిసింది. ఇదే కాకుండా దేశవ్యాప్తంగా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు హర్షించలేదు ఈ మూవ్ని. విజయ్ ఈరోజు యాక్చువల్లీ May 7th ఆయన ప్రమాణ స్వీకారం పెట్టుకోవడానికి నిన్న గవర్నర్ని కలిస్తే గవర్నర్ నిరాకరణ. ఇది కేవలం చూసుకుంటే ఇలా జరుగుతుందా రాజకీయాలని చెప్పి రాజకీయంగా ఓట్లేసిన 18 నుంచి 25 మంది జెన్జీ ఓటర్లకి భయపడి ఈరోజు స్టాలిన్ వెడకంజు వేయటంతో AIADMK నుంచి పళనిస్వామికి చాలా మంది అగేన్స్ట్ గా స్వరం వినిపించి వాళ్ళు విజయ్కి మేము తోడుంటామని చెప్పి ఆల్రెడీ విజయ్ ఫామ్ హౌస్కి వెళ్ళి ఉన్నారు. విజయ్ గవర్నర్ ఇంటికి బయలుదేరారు. గవర్నర్ ఇంట్లో తన బల నిరూపణ చేసుకుని ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్. తమిళనాడులో రాజకీయాలు ఒక రకంగా మారట్లేదు, ప్రతి క్షణం మారిపోతున్నాయి. టీవీకే పార్టీ అధినేత విజయ్కి నిన్న గవర్నర్ ఎదురుదెబ్బ తగిలింది. కానీ విజయ్ తనకి బలం ఉంది, నిరూపిస్తాను అని చెప్పి ఈ రోజు ఆల్రెడీ గవర్నర్ రెసిడెన్స్ కి బయలుదేరిపోయారు. నిన్నటి దాకా ఆయనకున్న భద్రతా సిబ్బందిని అవనండి, కాన్వాయ్ అవనండి, ప్రతి ఒక్కటి తొలగించారు. విజయ్ తలపతి ఈ రోజు ఆల్రెడీ తన ఫామ్ హౌస్ లో AIADMK వాళ్ళందరూ వెళ్ళిపోయి విజయ్ వాళ్ళ కార్యకర్తలందరితోనూ వాళ్ళు కలిసిన ఎమ్మెల్యేలతో కూర్చుని వాళ్ళ మద్దతు ప్రకటించారు. ఇప్పుడున్న షార్ట్ లిస్టెడ్ కౌంట్ కనుక మనం చూస్తే ఒక్కసారి జస్ట్ హ్యావ్ అ లుక్, మనకి క్లియర్ గా అర్థమవుతుంది. 159 స్థానాల్లో మెజారిటీ ప్రూవ్ చేసుకోబోతున్న విజయ్ తలపతి తమిళనాడులో. దిస్ ఇస్ అ హిస్టరీ.
దిస్ ఇస్ అ హిస్టరీ, రియలీ అ హిస్టరీ. 108 స్థానాలు సింగిల్ గా గెలిచి ఒక్క మగాడు నుంచున్నాడు. ఈరోజు అతని హిస్టరీ చూడండి ఒకసారి. ఇక్కడ 107 స్థానాలు ఇక్కడ టీవీకే పార్టీకి ఆల్రెడీ గెలిచారు, ఇది అందరికీ తెలిసిందే. దాని తర్వాత 5 స్థానాలు కాంగ్రెస్ మద్దతు ఇచ్చేశారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎన్డీఏతో అలయన్స్ ఉంటే షరతులు కూడిన మద్దతు మేము వెనక్కి వెళ్ళిపోతాం అని చెప్పారు. ఇదే తరుణంలో ఇక ఏఐఏడిఎంకే వీళ్ళు ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేసి 47 మంది ఈరోజు విజయ్ ఫామ్ హౌస్ లో మీటింగ్ కి రెడీ అయిపోయారు, పొత్తుకు రెడీగా ఉన్నాం అని చెప్పారు. గవర్నర్ ని కలవడానికి వెళ్తున్న విజయ్ ఆల్రెడీ సుప్రీం కోర్టును అప్రోచ్ అయ్యారు తనకి ఇక్కడ జరుగుతున్న అన్యాయం మీద. అట్ ద సేమ్ టైం డిఎంకే ఇది బాగోదు, ప్రజలు హర్షించరు అని చెప్పి రియలైజేషన్ మొదలైంది. ఆ రియలైజేషన్ లో వచ్చిన జ్ఞానగులికల్లో 6 నెలలు టైం ఇస్తాడంట విజయ్కి. తను ఇంప్లిమెంట్ చేసిన పథకాలన్నా ఇంప్లిమెంట్ చేస్తే చాలా బేష్ అని చెప్పి తను ప్రజలకి వ్యతిరేకంగా వెళ్ళను, ప్రజలు ఏది కోరుకుంటే అదే జరుగుతుందని చెప్పి ఈరోజు స్టాలిన్ ఆల్రెడీ స్టేట్మెంట్ చేశాడు. నిన్న రాత్రి దాకా వాళ్ళు క్లియర్గా 120 స్థానాలు మాకే ఉన్నాయి, మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, మొదటి 2.5 సంవత్సరాలు పళనిస్వామి, తర్వాత ఈయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వీళ్ళు సీఎంగా అవుతాం అని చెప్పి ఇంకొక పార్టీని ఎదగనీయకుండా చూద్దాం అన్న స్టెప్లో రాష్ట్రం అంతటా ఒక రకంగా ఉవ్వెత్తు ఎగిసింది. ఇదే కాకుండా దేశవ్యాప్తంగా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు హర్షించలేదు ఈ మూవ్ని. విజయ్ ఈరోజు యాక్చువల్లీ May 7th ఆయన ప్రమాణ స్వీకారం పెట్టుకోవడానికి నిన్న గవర్నర్ని కలిస్తే గవర్నర్ నిరాకరణ. ఇది కేవలం చూసుకుంటే ఇలా జరుగుతుందా రాజకీయాలని చెప్పి రాజకీయంగా ఓట్లేసిన 18 నుంచి 25 మంది జెన్జీ ఓటర్లకి భయపడి ఈరోజు స్టాలిన్ వెనకంజు వేయటంతో ఏఐఏడిఎంకే నుంచి పళనిస్వామికి చాలా మంది అగేన్స్ట్ గా స్వరం వినిపించి వాళ్ళు విజయ్కి మేము తోడుంటామని చెప్పి ఆల్రెడీ విజయ్ ఫామ్ హౌస్కి వెళ్ళి ఉన్నారు. విజయ్ గవర్నర్ ఇంటికి బయలుదేరారు. గవర్నర్ ఇంట్లో తన బల నిరూపణ చేసుకుని ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.